ఓం నమ శివాయ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మోతేరా సూర్య దేవాలయానికి ఆ, వచ్చామండి. మోతేరా సూర్య దేవాలయం, రాణి కబాబ్ రెండు ఒక్క రోజులోనే చూసుకున్నామండి. మొత్తం నలుగురు వచ్చామండి. ముగ్గురు సాధువులు వచ్చారు నాతో పాటు. ఇది వచ్చేసరికి రాణి కబాబ్ అండి. టికెట్ 40 రూపాయలు. చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ దీని పక్కనే రాణి కబాబ్ లింక్డ్ రాజుగారి కోట, రాజుగారి సామ్రాజ్యం, ఇంకొక శివాలయం ఉందండి. ఇది ఈ రాణి కబాబ్, మోతేరా సూర్య దేవాలయం, శ్రీశైలం, కాశీ, యాగంటి, రవ్వలకొండ, ఈ దేవాలయాలు మొత్తానికి అండర్ గ్రౌండ్ పాసింగ్ ఉందండి. మేము అన్నీ తిరిగినప్పుడు రవ్వలకొన, మన బ్రహ్మంగారి మఠం దగ్గర రవ్వలకోన, యాగంటి దగ్గర గుహలు, ఆ యాగంటి గుహల నుంచి శ్రీశైలం, పొదిలికొండల నుంచి శ్రీశైలానికి, శ్రీశైలం నుంచి శ్రీశైలం తూర్పు ద్వారం ఉంది చూడండి, కొండ మీద బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఉంటారు. అయ్యవారి దగ్గర నుంచి అండర్ గ్రౌండ్ పాసింగ్ ఉందండి. తూర్పు ముఖ ద్వారం శ్రీశైలానికి అండర్ గ్రౌండ్ పాసింగ్ నుంచి ఇంటర్లింక్డ్ అండి ఇదంతా, ఈ టెంపుల్స్ మొత్తానికి. అప్పుడు రాజులు ఈ అండర్ గ్రౌండ్ పాసింగ్ నుంచి నేరుగా శ్రీశైలం వచ్చేవాళ్ళు. రాణి కబాబ్, మోతేరా సూర్య దేవాలయం నుంచి రాజులు అండర్ గ్రౌండ్ పాసింగ్ గుండా డైరెక్ట్గా కాశీ వచ్చి ఉదయాన్నే పూజించుకొని దర్శనం చేసుకొని మళ్ళీ అండర్ గ్రౌండ్ పాసింగ్ నుంచి తమ రాజ్యాల్లోకి వచ్చేవాళ్ళు నుండి. ఇదంతా చాలా పురాతనమైన ఆర్కిటెక్చర్ ఇది. అస్సలు కరెక్ట్గా మనకి మోతేరా సూర్య దేవాలయంలో అయితే పర్టికులర్గా రెండు సంవత్సరానికి 2 సార్లు నేరుగా సూర్య దేవాలయంలోని సూర్య భగవానుడి మీద ఎండ స్ప్రెడ్ అవుతుందండి. కరెక్ట్గా ఎండ పడుతుంది. అంటే లోపలికి వచ్చే అవకాశం లేదండి అసలు యాక్చువల్గా అయితే. కానీ మొత్తం ఇంజనీరింగ్ అక్కడి నుంచి వచ్చి గుడి మొత్తం ప్రకాశవంతంగా వెలిగిపోతుందండి. సూర్యుడి యొక్క గుడి తర్వాత మొత్తం 5 సూర్య దేవాలయాలు ఉన్నాయండి. ఇప్పుడు మోతేరా సూర్య దేవాలయం ఒకటి, మన ఆంధ్రప్రదేశ్లో ఒక దేవాలయం, ఇట్లా మొత్తం 5 ఉన్నాయి. నేను 4 చూడగలిగాను. 4వది మోతేరా సూర్య దేవాలయం. ఇక్కడికి మాత్రం రావాలంటే ఓన్ వెహికల్ ఉంటే చాలా ఈజీగా ఉంటుందండి. లేకపోతే మనకి టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది. అద్భుతంగా ఉందండి గుడి మొత్తం. ఈ ఇసుక రాతితో కట్టారు. మొత్తం 3 పార్ట్లుగా ఉంటుందండి మోతేరా సూర్య దేవాలయం. నైట్ పూట మనకి ఈ షో కూడా ఉంటుంది, మ్యూజిక్ షో, లేజర్ షో ఉంటుంది. అస్సలు ఎక్సలెంట్గా అద్భుతంగా ఉందండి. అది మనం కళ్ళారా చూస్తే కానీ నమ్మలేమండి. ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఆ రాజులు నిర్మించారో తెలియదు. చాలా వాటికి అప్పటి దండయాత్రలో చాలా వాటికి కోల్పోయామండి. మిగిలిన అవశేషాలు మాత్రమే ఉన్నాయి. ముందు కోనేరు, మధ్యలో సూర్య దేవాలయం, ఆ పక్కనే శివాలయం, ఆ వెనకాల ఇంకొక మందిరం అండి. మొత్తం 3 పార్ట్లుగా డివైడ్ అయి ఉందండి ఈ సూర్య దేవాలయం. ఇక్కడ కానీ వస్తే మాత్రం అది రకమైన అనుభూతి అండి. అది చెప్పలేని అనుభూతి. నైట్ ఆ లేజర్ షో 7ంటికి స్టార్ట్ అవుతుందండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి సూర్య భగవానుడి గురించి ఆ లేజర్ షో. ఈసారి మీరు వస్తే